ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొక షార్ట్ స్టోరీ చూడండమ్మా మనకి. ఏ రిట్రైవ్డ్ రీఫార్మేషన్. ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ఏ రిట్రైవ్డ్ రీఫార్మేషన్? రిట్రైవ్డ్ రీఫార్మేషన్ స్టోరీ షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. ఈ కథలో జిమ్ అనే వ్యక్తి మెయిన్ పాత్ర అనమాట. ఇతను ఒక థీఫ్ అన్నమాట. కానీ అతను తన జీవితం మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు దొంగైన. అతను సరిగ్గా మారి కొత్త పేరుతో ఒక చిన్న పట్టణంలో ఒక షూ వ్యాపారం మొదలు పెడతాడు. అతను ఒక అమ్మాయి బెల్లితో ప్రేమలో పడతాడు. అతను ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయి హాయిగా బద్దం చూస్తాడు. చివరికి అతను నిజాయితీగా జీవించే అవకాశాన్ని పొందుతాడు. కథ మనకి మానవత్వం, మార్పు ఇవన్నీ గురించి మనకి సందేశాన్ని ఇస్తది. ఈ యొక్క రిట్రైవ్డ్ రిఫర్మేషన్. ఒక మెటమార్ఫసిస్ అంటే మనిషిని మారడం. గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలాగవుతుంది అలా అన్నమాట. మనుషులు చెడు నుంచి మంచికి మారడం. దాన్నే మెటమార్ఫసిస్ అంటారు. అది అందరూ రిట్రైవ్డ్ రిఫర్మేషన్. ఈ రిట్రైవ్డ్ రిఫర్మేషన్ ఒక ఇంట్రడక్షన్ ఒక ఫస్ట్ నేర్చుకుందాం. Introduction. The short story A Retrieved Reformation, written by O. Henry. He is a famous American writer known for his surprise endings. The story teaches us about change, love and forgiveness. ఈ పేరా కోసం మీనింగ్ చూద్దాం. ఈ యొక్క పేరాలో ఈ రీట్రైవ్డ్ రీఫర్మేషన్ అనే ఒక షార్ట్ స్టోరీ ఓ హెన్రీ రాశారనమాట. ఈజ్ ఎ ఫేమస్ అమెరికన్ రైటర్, సో నోన్ ఫర్ ఈ సర్ప్రైజ్ ఎండింగ్స్. ఆయన ప్రసిద్ధమైన అమెరికన్ రచయిత. ఆయన చాలా ఆశ్చర్యకరమైన ముగింపు కోసం ప్రసిద్ధి పొందుతారు. అతను రాసిన కథలన్నీ సర్ప్రైజ్ ఎండింగ్స్ ఉంటాయి అనమాట స్టోరీస్ లో. ఈ కథ మనకు మార్పు, చేంజ్ అండ్ ప్రేమ మరియు ఫర్గివ్నెస్ అండ్ మన్నింపు, ఎవరైనా మన్నించడం అంటే ఎవరైనా క్షమించడం గురించి మనకి నేర్పిస్తుంది. ఓకేనా, అది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం మెయిన్ ఆన్సర్లోకి వెళ్దాం. మెయిన్ ఆన్సర్. జిమ్మీ వ్యాలంటైన్ ఇస్ ఎ క్లెవర్ థీఫ్ హూ ఓపెన్ సేఫ్స్ అండ్ స్టీల్స్ మనీ. హీ గోస్ టు జైల్ ఫర్ హిస్ క్రైమ్స్. ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రిజన్ హీ కంటిన్యూ స్టీలింగ్ ఫర్ ఎ షార్ట్ టైమ్. ఈ పేరాకి అర్థం ఏంటంటే ఏటమ్మా, జిమ్మీ వ్యాలంటైన్ ఇస్ ఎ క్లెవర్ థీఫ్. ఓకేనమ్మా. జిమ్మీ వ్యాలంటైన్ ఒక తెలివైన దొంగ అనమాట. హూ ఓపెన్ సేఫ్స్ అండ్ స్టీల్స్ మనీ. అతను సేఫ్లు తెరవడం మరియు డబ్బు దొంగలించడం చేస్తాడు. సేఫ్స్ అంటే బ్యాంక్స్ లో ఉంటాయి చూసారా, అవి. సేఫ్స్ అంటే ఏంటమ్మా? సేఫ్స్ అంటే స్ట్రాంగ్ బాక్స్ అనమాట. బ్యాంక్స్ లో యూస్ చేస్తారు. అందులో మనీ పెడతారు, ఇంపార్టెంట్ పేపర్స్ పెడతారు, వాల్యుబుల్ ఐటమ్స్ అని పెడతారు. అవి సేఫ్స్. ఓకేనమ్మా, డన్. హీ గోస్ టు జైల్ ఫర్ హిస్ క్రైమ్స్. అతను తన దొంగతనానికి జైలుకు పోతూ ఉంటాడు అనమాట. ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రిజన్ హీ కంటిన్యూ స్టీలింగ్ ఫర్ ఎ షార్ట్ టైమ్. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు పోయిన తర్వాత మళ్ళీ దొంగతనం చేసేస్తాడు. అది పేరాకు అర్థం. ఓకేనమ్మా, డన్. లేదు, జిమ్మీ వ్యాలంటైన్ ఒక తెలివైన దొంగ. అతను సేఫ్లు తెరవడం మరియు డబ్బు దొంగలించడం చేస్తాడు. అతను దొంగతనానికి జైలుకి పోతాడు. జైలు నుండి బయటకు వచ్చి తర్వాత కొద్దిసేపు పోతే మళ్ళీ దొంగతనం చేసేస్తాడు. అదే పేరాకు. నెక్స్ట్. లేటర్ హీ గోస్ టు ఎ స్మాల్ టౌన్ నేమ్డ్ ఎల్మోర్. దేర్ హీ మీట్స్ యానబెల్ అడమ్స్, ది డాటర్ ఆఫ్ ఎ బ్యాంక్ ఓనర్. ఓకేనమ్మా. జిమ్మీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హెర్. హీ వాంట్స్ టు బికమ్ ఎ గుడ్ పర్సన్. ఇక్కడ వరకు నేర్చుకుందాం. అర్థం ఏంటంటే తరువాత జిమ్మీ ఎల్మోర్ అనే ఒక చిన్న పట్టణానికి వెళ్తాడు. ఎల్మోర్ అనే ప్రాంతం ఎక్కడుందమ్మా? అమెరికాలో ఉంటుంది, యుఎస్ఏ లో ఇది. ఓకేనమ్మా. ఈ కథ అమెరికాలో జరుగుతుంది. ఓకేనమ్మా, డన్. లేటర్ అంటే తర్వాత జిమ్మీ ఏం చేస్తాడు? ఎల్మోర్ అనే చిన్న పట్టణానికి వెళ్తాడు. దెన్ హీ మీట్స్ యానబెల్ అడమ్స్, ది డాటర్ ఆఫ్ ఎ బ్యాంక్ ఓనర్. అక్కడ అతను యానబెల్ అడమ్స్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఓకేనమ్మా. కలిసిన తర్వాత జిమ్మీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హెర్. ఆమె ఎవరు? సారీ, ఈ ద డాటర్ ఆఫ్ బ్యాంక్ ఓనర్. ఆమె బ్యాంక్ యజమాని యొక్క కూతురు. సో జిమ్మీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హెర్. జిమ్మీ వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. సో డన్. హీ వాంట్స్ టు బికమ్ ఏ గుడ్ పర్సన్. అతను మంచి మనిషి అవ్వాలని కోరుకుంటాడు. హీ వాంట్స్ టు బికమ్ సో హీ చేంజెస్ హిస్ నేమ్ టు రాల్ఫ్ డి స్పెన్సర్ అండ్ ఓపెన్స్ ఏ షూ షాప్. సో ఆ జిమ్మీ తన పేరును రాల్ఫ్ డి స్పెన్సర్ గా మార్చుకుంటాడు. అతను ఒక షూ షాప్ కూడా ప్రారంభిస్తాడు. ఓకేనమ్మా, డన్. హీ బికమ్స్ ఏ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ ద టౌన్ అండ్ గెట్స్ ఎంగేజ్డ్ టు యానబెల్. వెంటనే అతను పట్టణంలో చాలా మంచి వ్యక్తిగా, చాలా గౌరవమైన వ్యక్తిగా అయిపోతాడు. అతను యానబెల్ కు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. ఓకేనమ్మా. ఎంగేజ్మెంట్ కూడా అయిపోద్ది యానబెల్ తో. అది పేరాకు అర్థం. ఓకేనమ్మా. సింపుల్. ఈ పేరాకు అర్థం ఏంటంటమ్మా? ఈ పేరాకు అర్థం. తరువాత జిమ్మీ ఎల్మోర్ అనే ఒక చిన్న పట్టణానికి వెళ్తాడు. అక్కడ అతను యానబెల్ అడమ్స్ అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమె బ్యాంక్ యజమాని ఒక కూతురు. జిమ్మీ ఆమెతో ప్రేమలో పడిపోతుంది. సో జిమ్మీ ఆమెతో ప్రేమలో పడతాడు. అతను మంచి మనిషి అవ్వాలని కోరుకుంటాడు.
సో వెంటనే అతను జిమ్మీ తన పేరుని రాల్ఫ్ డి స్పెన్సర్ గా మార్చుకుంటాడు. మార్చుకున్న తర్వాత అతను ఒక షూ షాప్ ని కూడా ప్రారంభిస్తాడు. అతను పట్టణంలో చాలా రెస్పెక్టెడ్ పర్సన్ గా మారుతాడు. అతను యానబెల్ కు యాంగేజ్ కూడా అయిపోతాడు. ఓకేనమ్మా, డన్. సో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. అది పారాగ్రాఫ్. నెక్స్ట్, వన్ డే ఏ లిటిల్ గర్ల్ యాక్సిడెంటలీ గెట్స్ లాక్డ్ ఇన్సైడ్ ఏ న్యూ బ్యాంక్ వాల్ట్. ఒక రోజు అక్కడ ఒక చిన్న పిల్ల చాలా అంటే అజాగ్రత్తగా, యాక్సిడెంటల్ అంటే ఏంటి అనుకోకుండా, ఓకేనమ్మా, అనుకోకుండా ఒక కొత్త బ్యాంక్ వాల్ట్ లో బంద్ అయిపోతాడు. అంటే లాక్ అయిపోతాడు, లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతాడు అనమాట. సో నో వన్ క్యాన్ ఓపెన్ ఇట్. ఎవరు దాన్ని తెరవలేకపోతారు. జిమ్మీ నోస్ హీ కెన్ ఓపెన్ ది వాల్ట్. కానీ జిమ్మీ మాత్రం తెరవగలడని అతనికి తెలుసు. బట్ ఇట్ మీన్స్ షోయింగ్ హిస్ రియల్ ఐడెంటిటీ అండ్ గెట్టింగ్ అరెస్టెడ్. సపోజ్ అలా తెలుస్తాడో, అది అతని అసలైన గుర్తింపును చూపించడం, జైలుకు పోవడం అనేది జరుగుతుంది. అందువల్ల అతను బ్యాంక్ ఒక లాకర్ తెరవడానికి ఆగుతాడు, లేదంటే అతను తీసేయగలడు. ఓకేనమ్మా. స్టిల్ హీ డిసైడ్స్ టు సేవ్ ది గర్ల్. అయినా కూడా అతను ఆ పిల్లవాడిని కాపాడాలని నిర్ణయిస్తాడు. సో గర్ల్ కదా, సో ఆ అమ్మాయిని కాపాడాలని నిర్ణయిస్తాడు. హీ ఓపెన్స్ ది వాల్ అండ్ రెస్క్యూస్ హెర్. ఫైనల్ గా ఏం చేస్తాడు, అతను వాల్ తెరిచి ఆ అమ్మాయిని కాపాడుతాడు. ఓకేనమ్మా, అది పేరాకి అర్థం. ఓకేనా. డిటెక్టివ్ బెన్ ప్రైస్ who had come to arrest him sees the act. He understands that the Jimmy has really changed, so he forgives Jimmy and lets him go, pretending not to know him. డిటెక్టివ్ అంటే ఎవరమ్మా ఇక్కడ? డిటెక్టివ్ అంటే అతను ఒక పర్సన్ అనమాట. నిజాన్ని వెతికి అక్కడ క్రైమ్స్ ని పరిష్కరించి సాల్వ్ చేస్తారు. వాళ్ళు డిటెక్టివ్ అంటారు. అలాగే డిటెక్టివ్ బెన్ ప్రైస్ who had come to arrest him sees this act. డిటెక్టివ్ బెన్ ప్రైజ్ జిమ్మీని అరెస్ట్ చేయడానికి వస్తాడు. అతను జిమ్మీని ఆ ఒక అమ్మాయిని కాపాడుతున్న ఒక దృశ్యాన్ని చూస్తాడు. జిమ్మీ ఆ పాపని కాపాడుతున్న దృశ్యాన్ని బెన్ ప్రైస్ చూస్తాడు. సో హీ అండర్స్టాండ్స్ దట్ జిమ్మీ హ్యాస్ రియల్లీ చేంజ్డ్. అప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి వచ్చిన బెన్ ప్రైజ్ ఆ అమ్మాయిని కాపాడడం చూసి వెంటనే జిమ్మీ నిజంగా మారిపోయాడని అర్థం చేసుకుంటాడు బెన్ ప్రైజ్. సో హీ ఫర్గివ్స్ జిమ్మీ అండ్ లెట్స్ హిమ్ గో, ప్రెటెండింగ్ నాట్ టు నో హిమ్. వెంటనే ప్రెటెండింగ్, సో అంటే నమ్మినట్టు నటించడం. బెన్ జిమ్మీని ఫర్గివ్ చేస్తాడు. ఓకేనా, మన్నిస్తాడు, అంటే వదిలేస్తాడు, రిలీజ్ చేస్తాడు, మన్నిస్తాడు. దాన్ని ఫర్గివ్నెస్. అతను జిమ్మీని బెన్ ప్రైజ్ అతన్ని చూసి నేను గుర్తుపట్టలేనట్టుగా నటించేసి పక్క నుంచి వెళ్ళిపోతాడు. ప్రెటెండింగ్ అని నటించడం. ఓకేనమ్మా. జిమ్మీ దొంగని తెలుసు, అరెస్ట్ చేయడానికి వచ్చాడు, కానీ అక్కడ మంచి చేయడం చూసి ఆ బెన్ ప్రైజ్ నటిస్తాడు. సో నార్మల్ గా నటిస్తాడు, గుర్తుపట్టలేనట్టుగా జిమ్ని చూసి గుర్తుపట్టలేనట్టుగా నటించేస్తాడు. అదే పేరాకు అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇందులో ఇది అమ్మ లెసన్. ఈ ఆన్సర్ ఇలాగా రిట్రైవ్డ్ రిఫర్మేషన్ మీకు ఇస్తే కనుక ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్ లో కంపల్సరీ ఈ పాయింట్ ఏ ఆన్సర్ ఇచ్చినా మీరు ఇలా రాస్తే సరిపోద్ది. ఇంట్రడక్షన్, ఈ మెయిన్ ఆన్సర్. సో ఇంకా కొన్ని మోరల్స్, థీమ్స్, క్యూట్స్ కూడా రాద్దాం. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఇందులో మోరల్ ఆఫ్ ది స్టోరీ షోస్ దట్ ఎ బ్యాడ్ పర్సన్ కెన్ బికమ్ గుడ్ విత్ లవ్, కరేజ్ అండ్ ది విల్ టు చేంజ్. మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఈ కథ ఒక నీతి. ఓకేనమ్మా. ఏం చెప్తుంది ఈ కథ? మనకు ఏం చూపిస్తుంది? ఒక చెడు మనిషి కూడా ప్రేమ మరియు ఇంకా ధైర్యం ఈ రెండు అండ్ మారాలనుకునే ఒక సంకల్పం, ది విల్ టు చేంజ్, సంకల్పంతో మంచివాడు కావచ్చు అనేది చూపిస్తుంది. కోట్ అండ్ లవ్ క్యూర్స్ పీపుల్, బోత్ ది వన్స్ హూ గివ్ ఇట్ అండ్ వన్స్ హూ రిసీవ్స్ ఇట్. సో కోట్ అంటే ఏంటి? ఎవరో రాసింది మనం చెప్పడం, దాన్ని కోట్ అంటారు. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ప్రేమ ఇస్తున్న వారిని మరియు ప్రేమ పొందుతున్న వారిని ఆరోగ్యంగా చేస్తుంది. అదే కోట్. నెక్స్ట్, మెయిన్ థీమ్ అంటే సెంట్రల్ ఐడియా. ఈ యొక్క లెసన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దాన్ని మెయిన్ థీమ్ అంటారు. ఏ ఛాన్స్ టు చేంజ్, ఫర్గివ్నెస్, రిడెంప్షన్. ఈ కథ ఒక థీము ఏంటంటే, ఏ ఛాన్స్ టు చేంజ్ అంటే మారే అవకాశం, ఫర్గివ్నెస్ అంటే మన్నింపు, క్షమించడం, అండ్ రిడెంప్షన్ అంటే తప్పులను సరి చేసుకోవడం. సో ఈ మూడు ఉంటాయి. ఓకే. నెక్స్ట్, కీ పాయింట్, కీలక అంశం. సొసైటీ గివ్స్ అ సెకండ్ ఛాన్స్ టు ఏ ట్రూలీ చేంజ్డ్ మ్యాన్. ప్రధాన విషయం, కీ పాయింట్. సో మనం సమాజం నిజంగా మారిన వ్యక్తికి రెండో అవకాశం కంపల్సరీ ఇవ్వాలి. సో ఇస్తుంది, అది నేర్చుకోవచ్చు. సో ఇదమ్మా ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్ ఆఫ్ ది స్టోరీ, కోట్, మెయిన్ థీమ్, కీ పాయింట్ ఇలా రాస్తే ఒక్క మార్క్ కూడా తీయకుండా ఫుల్ మార్క్స్ పడతాయి మీకు. ఒకరిని ఏ మ్యాటర్ చెప్పిన ఇలా మీరు రాసండి. లాస్ట్ లో దీని ఒక డాక్యుమెంట్ కూడా పెడతాను. థ్యాంక్ యూ.